ఇలాంటి వీడియోలు మరెన్నో చేసి మీ ముందుకు వస్తాను. మీరైతే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి మా ఛానల్ చూస్తున్నందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలాగే. నేనైతే ఈరోజు చూపించే రెసిపీ ఫిష్ ఫ్రై అండి. సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఉప్పు, కారం, కార్న్‌ఫ్లోర్ అండి ఇది వేస్తే చాలా బాగుంటుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మెంతుల పిండి. చేపల కూర అంటేనే జీలకర్ర మెంతుల పిండి ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇక నేనైతే ఫిష్ని అయితే ఇవన్నీ వేసి ఫిష్ని అయితే మంచిగా మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ బాగా కలిపి ఇవి ఇలాగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఇలాగ ఆయిల్ పోసుకొని బాగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలను అయితే ఆయిల్లో డ్రీ ఫ్రై చేసేసుకోండి. ఓకేనా, ఎంతో టేస్టీగా ఉండి ఫిష్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ అయితే ఇలాగ మంచిగా డ్రీ ఫ్రై అయిపోయినాయి ఆయిల్లో. మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇక నేనైతే తీసేసుకుంటున్నాను. తెల్లగా కనబడుతుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చేపల ఫ్రై. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.